అల్లం పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఈ సంవత్సరం బాగా కుదిరింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవన్నీ ఏంటి అమ్మ ప్యాకింగ్ చేసి ముందెట్టు కూర్చుంది అనుకుంటున్నారా? కూతుర్లు ఉన్నారు కదండి, కూతుర్లకి చెల్లెలకి ఒక్కొక్క ప్యాకెట్ పంపిద్దామని పచ్చళ్ళు అయితే పెట్టానండి. చూసారు కదా, అన్ని రకాల పచ్చళ్ళు కూడా మీ అందరికీ పంపిస్తాను. తొందరగా అడ్రస్లు పెట్టండి. అదేనండి, మీ చెల్లో అక్క అమెరికాలో ఉంది కదా, నా చిన్న కూతురు, తనకి ఈ పచ్చళ్ళ సారి అయితే పెడుతున్నా. ఇదిగోనండి, ఇవేమోనండి వరిపిండి వడియాలు. ఇవి నేనైతే ఎక్కువైతే పంపించట్లేదు, ఎందుకంటే ఇవి వెళ్ళేసరికి ముక్కలైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవేమోనండి పుల్ల గుమ్మడికాయ వడియాలు నేనే పెట్టానండి. మన తోటలో కాసిన బూడిద గుమ్మడికాయ వడియాలు. ఇవేమోనండి మజ్జిగలో మిరపకాయలు. ఇవి మా వంటల అక్క పంపించింది వాళ్ళ చెల్లి కోసం, అంటే అక్కారు అమ్మాయి అండి. ఈ పెసర వడియాలండి. ఇవి కూర ఏమీ లేనప్పుడు కూర చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. మాకు చాలామంది చిన్నొడియాలు అంటారు, వాటిని మినప్పిండితో పెడతారు విజయనగరం సైడు. మేమైతే పెసరపప్పుతోటే పెడతామండి. ఇప్పుడండి మనం ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేస్తాను. తర్వాత ఇది వరిపిండి అండి. ఏమైనా ఆరిది అలాంటిది వండుకుంటే వరిపిండి బాగాలేదమ్మా అందండి. ఇది శనగపిండి అండి, అంటే నలుగు పిండి అన్నమాట అండి. నేను ఒక 1/2 కేజీ శనగపప్పుకి గుప్పెడంత బియ్యం వేసి ఆడించానండి. దాంట్లో గులాబీ రేకులు పొడిమైతే చేశాను. ఇది కలిపేసి ప్యాకింగ్ అయితే చేసేస్తానండి. మనం ఇలా మన ఇంట్లోనే మిషన్ ఉందండి, నేనైతే దాంతో చేసేస్తాను. ఎందుకంటే మనకి షాప్ మాల్నే మనకి కొన్ని మిషన్లు అవి ఉన్నాయి కాబట్టి నేను ఇందులో చేసేస్తున్నాను. అలానే ఇది ఒక ప్యాకెట్ ఇలా అంటించేయటమే. మనమండి పచ్చళ్ళు అయితేనండి డబల్ ప్యాకింగ్ అయితే చెయ్యాలండి, కానీ వీటికి అయితే అవసరం లేదు. వీటిని ఇలానే ప్యాక్ చేసేయచ్చు. వైట్ కనిపించేది చేసినా పర్వాలేదండి. అయితే మనకిలా కాదండి, ఏదన్నా ఎండబెట్టుకోవాలంటే ఓవెన్లోనే ఎండబెట్టుకుంటారట. మనమైతే చక్కగా ఎండ వచ్చాక ఎండలో ఎండబెట్టుకుంటాం కదా. అయితే మా అమ్మాయి చికెన్ పచ్చడి సబ్బులు తయారు చేసిందండి వాళ్ళ చెల్లి కోసం. సబ్బులు కూడా చాలా బాగా వచ్చాయి, నేను వీడియో కూడా పెట్టాను. ఇదేమోనండి గులాబీ రేకులతో చేసింది. ఇదేమోనండి వేప పొడుంతో చేసింది. ఇదేమోనండి వేప కషాయంతో చేసినవి. ఇవి మాత్రం వెళ్ళేటప్పటికి మాత్రం ముక్కలైపోయే అవకాశం ఉందండి, అందుకే నేను ఎక్కువగా వేయట్లేదు. కానీ మన ఇంట్లో పెట్టినవి చాలా టేస్ట్గా ఉంటాయి కదండి. అలవాటు కదండి చిన్నప్పటి నుంచి మన తిండి మన పద్ధతులను. అందుకే వీటి కోసం మా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా మీరు ఇలాగే పంపుతున్నారా మీ అమ్మాయిలకి అబ్బాయిలకి? నేనైతేనండి ఇది 3వసారి అండి. మా అమ్మాయి అమెరికా వెళ్ళినప్పుడు ఒకసారి చేశానండి. తర్వాత 2వసారి నేను ఇదే రోజుల్లో పంపించాను. అయితే ఇవి ఇంతకు ముందే పంపించాలండి, కొంచెం ఆలస్యం అయితే అయిపోయింది. రోజు పంపిస్తానమ్మా అంటే ఉండమ్మా అంటుంది మా అమ్మాయి. మరి జాబ్ వస్తే వద్దామని అనుకుందండి, మరి ఇంకా జాబ్ అయితే రాలేదు. మీరందరూ కొంచెం గట్టిగా అనుకోండి, అందరూ దీవించండి అమ్మా, మా అమ్మాయికి తొందరగా జాబ్ రావాలని. అక్కలు చెల్లెలు పెద్దమ్మలో పిన్నమ్మలో అందరూ మా అమ్మాయిని ఆశీర్వదించండి. ఏ కూర లేనప్పుడు చక్కగా కొన్ని వెల్లుల్లిపాయ గుడ్లు ఒలుసుకుని ఇవి ఏపి కూర వండుకుంటేనండి చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం ఇలా శనగపిండి ఆడించామనుకుందామండి, ఆ ఆడించిన శనగపిండిలో ఇలా వరిపిండి కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని మనం గులాబీ రేకులనండి, దేశవాళీ గులాబీ రేకులండి, ఈ రేకుల్ని మనం ఎండబెట్టుకుని మిక్సీలో ఆడేసుకుంటామే. ఇది మంచి కలర్ వస్తుందండి, స్మూత్గా ఉంటుంది. మా అమ్మాయి అయితే ఒక 1/4 కేజీ చాలమ్మా నాకు అందండి.
సరే మా కావ్యకు ఉంటుంది కదా అని నేను 1/2 కేజీ అయితే చేస్తున్నాను. ఇలా చేసుకుని మనం ప్యాకింగ్ అయితే చేసేద్దాం. అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాము. ఇంకా చాలా వేసుకోవచ్చండి ఇందులోని, కానీ నేనైతే ప్రస్తుతానికి ఇందులో శనగపిండి, వరిపిండి, గులాబీ రేకులు మాత్రమే వేశాను. ఎన్నో రకాలు కలుపుకొని వేసుకోవచ్చు. ఇందులో పెసలు కూడా వేసుకోవచ్చు, కానీ పెసలు కొంతమందికి నలుపు వస్తుంది అంటారు. అందుకే నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తానండి. ఇది ప్యాక్ కూడా వేసుకోవచ్చండి. నలుగు పెట్టుకుంటాకే గానుగ నూనె ఒంటికి రాసుకుని ఇది నలుగు పెట్టుకుంటే అండి మంచి స్మూత్గా ఉంటుందండి బాడీ. ఇందులోనే వేపాకును కూడా ఎండబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. అయితే వేపాకుని ఎండబెట్టమన్నానండి మా అమ్మాయిని, కానీ ఎండలు లేవు, ఓవెన్లో పెడితే నల్లగా అయిపోతుంది అన్నదండి. ఇంకా అందుకని నేను ఇంకా వేపాకు అయితే వేయలేదు. ఇలా కలిపేసాం కదండి. ఇప్పుడు మనం ప్యాకింగ్ అయితే చేసేద్దాము. ఇది పైకి కిందకి కలవటానికని నేను ఇలా తిరిగేసాను. ఇలా చూసారు కదా, ఎంత చక్కగా మనకి నలుగు పిండి అయితే రెడీ అయిపోయింది. మనం పాపకైతే ఒక 1/4 కేజీ పంపిస్తున్నానండి. వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుందండి ఇవన్నీ చేసుకోవటానికి? ఎప్పుడో టైం కుదిరినప్పుడు చేసుకోవటానికి, అమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడు రాసుకోవటానికి ఇది ఇలా ఉపయోగపడుతుంది. మేము సంక్రాంతి రోజుల్లో, పండగ రోజుల్లో పిల్లలకి నలుగు పెట్టి తానం చేయించడం అలవాటు అండి. అలా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా రాసుకోవటానికి ఉపయోగపడుతుందని నేను ఇలా నలుగు పిండి అయితే ట్రై చేశాను. ఇది కూడా ప్యాక్ చేసేద్దాం. మనం సున్నిపిండిలో పసుపు వేసుకోవచ్చండి, కానీ పిల్లలకి ఎంత కావాలి అంటే అంత పసుపు వేసుకుంటారని సున్నిపిండిలో నేను పసుపు వేయలేదు. ఇది పచ్చి పసుపు అండి, ఉడకబెట్టకుండా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీన్ని మిక్సీ పట్టాను. ఇదేమోనండి ఉడకబెట్టిన పసుపు. ఇది వంటలకు వాడుకోవటానికి, ఇదేమోనండి మనం ఒంటికి రాసుకోవటానికి, తర్వాత ఈ నలుగు పిండిలో వేసుకోవటానికి. నేను ఇది ఎంత కావాలంటే అంత వేసుకుంటారండి. అందుకే నేను ఇది మనం వేరుపాటిగా నేనైతే ఇలా ప్యాకింగ్ చేయటం జరుగుతుంది. ఇలా ఎక్కువగా మనం పసుపుని ఉడకబెట్టే చేస్తామండి, కానీ ఒంటికి రాసుకునేది మాత్రం ఇలా పచ్చి పసుపు అయితేనే బాగుంటుందని పిల్లల కోసమని నేను కొంచెం ఒక 1/4 కేజీ కొమ్ముల్ని ఇలా ప్యాకింగ్ అయితే చేశానండి. మనం అమ్మాయికి పంపించే పసుపు. పిల్లలకి ఇప్పుడు వాళ్ళని నచ్చినట్టే ఉంటారండి. మనం కాదు ఇలాగే ఉండాలంటే ఒప్పుకోరు కదా. అందుకే నేను వాళ్ళకి ఎలా కావాలంటే అలా మాత్రమే నేను చేస్తానండి. ఎందుకంటే చిన్నపిల్లల కాదు కదండి. కావ్య ఇలా చెయ్యాలి అంటే వింటుంది, కానీ ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యాక మనం మన మాటే వినాలి అనుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎలా కుదిరితే అలా. ఈ పసుపు ప్రతి సంవత్సరం కూడా మన బుజ్జి తోటలో పండిన పసుపే అమెరికా వెళ్తుంది. ఇప్పటికి 2వ సంవత్సరం, 3 సార్లు వెళ్ళిందండి పసుపు. అవునండి, సూది పినిస్తో 2 కన్నాలు అయితే పెడుతున్నాను, అంతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మరి మరో కవర్లో వేద్దాము. అలానే సబ్బులు కూడా సర్దేద్దామండి. అయితే ఈ సబ్బులు ఎలా చెయ్యాలి అన్నది మీకు వీడియోలో వివరించాను, కానీ ఈ సబ్బు మాత్రం చాలా బాగుందండి. అయితే వేపాకు మనం ఇది పొడుం చేసి వేసిందండి, కానీ ఇది కరెక్ట్ కాదు. మనం మిక్సీ పట్టి ఆ జ్యూస్ వేయటమే కరెక్ట్ అండి. ఇది కొంచెం గరిగా ఉంది, కానీ మనం స్క్రబ్బర్లా కూడా ఉపయోగపడుతుంది. సబ్బు అయితే చాలా బాగుంది. వరిపిండి అండి, ఆరిది వండుకుందటండి. ఉన్నాడు తెప్పించుకుని వరిపిండి గట్టిగా ఉన్నాయమ్మా అంటుందండి. మరి అవి ఏం బియ్యమో తెలియదు కదా, అందుకే నేను బియ్యాన్ని ఆడించి, సన్న బియ్యాన్ని ఆడించి నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను. ఎంతో కాదమ్మా, ఒకసారికి వచ్చేటట్టు పంపించి చాలు అందండి. అందుకే నేను ఒక 1/4 కేజీ పిండి ఉండేటట్టు నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి కేజీకి 1000 రూపాయలు అవుతుందండి. అంటే మనం కేజీ పిండి పంపిస్తే 1000 రూపాయలు అయితే కట్టాలి. అందుకే నేను ఈ పిండి అండి మనకి 250 రూపాయలు. దీని బరువు ఖరీదండి. ఈ బియ్యం ఖరీదు కాదండి, ఆడిచ్చిన ఖరీదు అసలే కాదు.
ఇది పంపించటానికి మనకి 250 రూపాయల ఖరీదండి ఇది. అందుకే మనం చాలా లిమిట్గా పంపిస్తున్నాము. ఇదిగోనండి నెయ్యి ఏమో వాళ్ళ పెద్దమ్మ ఇచ్చింది, అంటే మా అక్క. ఇది అప్పుడే నాకు ఇది 1-2 నెలలు ముందే చేసి ఫ్రిడ్జ్లో పెట్టి నాకైతే ఇవ్వటం జరిగిందండి. ఇదైతే నేను చేసింది. ఇలా నెయ్యి తెల్లగా ఉండాలి అంటే చిన్న చిట్కా ఉందండి, మీకు నేను మరో వీడియోలో చెప్తాను. ఇలా తెల్లగా ఉంటే అండి మనకి చూడటానికి బాగుంటుంది. తర్వాత మనం తినే ముందు మనకి కాస్త అంత ఎచ్చబెట్టుకోవచ్చు. మొత్తం నెయ్యినైతే ఇలా వేసేస్తున్నాను. ఎంతైనా మన ఇంటి నెయ్యిలాగా ఉండదు కదండి కొనుక్కుంటేని. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి దాచానండి నేను. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులైతే ఉంటుంది. ఈ నెయ్యి చూస్తుంటే అబ్బా, వేడి అన్నంలో ఈ నెయ్యి వేసుకొని ఉప్పు కారం వేసుకొని మా చిన్నతనాన్ని అయితే భోజనాలు అయితే చేసేవాళ్ళమండి. ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. అమ్మ వాళ్ళకి గేదెలు ఉండటం వలన కావలసినంత నెయ్యి అయితే ఉండేదండి. ఎంత కావాలంటే అంత అమ్మ నెయ్యి అయితే ఇచ్చేది మాకు. చాలామంది నెయ్యి రంగు మారే వరకు కాస్తారండి. అలా కాయటం వలన మనకి మాడు వాసన అయితే వస్తుంది. ఇలా కాసుకొని మనం తినేటప్పుడు ఎచ్చబెట్టుకుంటే బాగుంటుంది. ఇదంతా కలిసి కేజీ ఉండొచ్చండి. అంటే మనం ఇక్కడ కొన్న దానికి 1000-1200కి మనం కొంటే ఈ నెయ్యిని మనీ పంపించడానికి మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే దీని ఖరీదు 2000 నుంచి 2500 ఖరీదు అన్నమాట. మొత్తం అది ఇది కూడా వేసేస్తానండి. సన్నటి పూతరేకుల్లో నెయ్యి వేసుకుని తింటే నా సామిరంగా ఉంటుంది. మరి సూపర్ కదా. నెయ్యి అండి ఇది తెల్లగా ఉంది, ఇది కొంచెం పచ్చగా ఉంది. కారణం ఏంటమ్మా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఇవి కేంద్రం కానీ తెచ్చిన పాలండి. ఇప్పుడు గేదెలు అయ్యి ఎవరో మేపట్లేదు కదా. అప్పుడప్పుడు కేంద్రం కాడ పాలండి కొంచెం మనకి ఆవు పాలు కలిసే అవకాశం ఉంటుందండి. అలా ఆవు పాలు కలిసినప్పుడు దాని సహజ గుణం అలా పసుపు రంగులోకి వస్తుంది. అంతేనండి, అంతకు మించి ఏమీ కాదు. నేనైతే ఈ నెయ్యి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ నెయ్యి ఏమోనండి మరి కావ్య పార్దు వచ్చినప్పుడు కావాలి కదా, ఉంచేస్తా. ఇది కేజీ అవుతుందండి. మిషను చిన్నదే కదండి, అందుకని ఇలా రెండోసారి రివర్స్ చేయాలి. అయితే పచ్చడి ఒకటి అండి, నెయ్యి ఒకటి, ఇలాంటివండి మనం సింగిల్ కవరింగ్ చేయకూడదండి, డబల్ చేసుకోవాలి. మనం వాటిని వేరే కవర్లో కూడా చేసేద్దాం. ఎందుకంటే వీటిని అస్సలు నమ్మకూడదండి. ప్యాకింగ్ ఎంత బాగా చేసినా కూడా ఎక్కువ లీక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే నేనైతే నమ్మనండోయ్. ఇలా చేసాం కదండి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాకింగ్ అయితే చేద్దామండి. ఇవి మాత్రం సింగిల్గానే కవర్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం అటు ఇటు అయినా కానీ ఏమీ కాదు కదండి, అందుకే ఒక్క కవర్ సరిపోతుంది. మనకి ఇక్కడ కవర్ మడతాడకుండా చేస్తే సరిపోతుందండి. మనం ఇక్కడ కవర్ దళసరిని బట్టి మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఈ మిషన్ అండి మనకి షాప్లోదండి. ఇది నాకు ఇలా ఉపయోగపడింది. చిన్న రిపేర్ అయితే చేయించాను. ఇలా చేయటం వలనండి మనకి ఈ మార్కెట్ కట్టుకెళ్ళాలి అంటే మాత్రం ఇవన్నీ మోసుకుని వెళ్ళాలి కదా. అంతేనండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకున్నాము. ఇలా ప్యాకింగ్ అయితే చేసేసాం. రెండోసారి చేసేసుకుంటే డౌట్ ఉంటే తీరిపోద్ది. ఈ నుడత అయితే పడకూడదండి. మనకి పచ్చళ్ళు కానీ నూనె కానీ ఏదన్నా అయితే పడకూడదు. అయితే మనకి ప్యాకింగ్లు అన్నీ వెళ్తున్నాయండి. ఓన్లీ నూనె అయితే మాత్రం
వేసుకోమని అన్నారండి. నూనె మాత్రం మనకే కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ ప్యాకింగ్ అయితే లేదండి. ఆ రెండు కూడా మనం ఎవరైనా వెళ్తే పంపించాలి. మా అమ్మాయికి అలాగే పంపించాను కొబ్బరి నూనె. ఈ ప్యాకింగ్లో మాత్రం నూనెకి మనకే అనుమతి లేదు. ఇప్పుడు దాకా నేను వడియాలు ఇవన్నీ పెట్టేశాను కదండి. ఇక మనం అసలైన పని ఇప్పుడు ఉందండి. కారం, అల్లం పచ్చడి, ఇది ఉల్లి ఆవకాయ పచ్చడి, ఇది ఏమోనండి ఆవకాయ పచ్చడి. ఉల్లి ఆవకాయ పచ్చడి అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఏమీ లేదండి, మామిడికాయ ముక్కల్నే ఉల్లి ముక్కల్లాగా అంటే ఉల్లిపాయ ముక్కల్లాగా తరుగుతాం, పొట్టు కొడతాం. అందుకని పొట్టు పచ్చడి అని నేను ఇది టైలర్ ఛానల్లోనే పెట్టానండి. గత సంవత్సరం ఏమోనండి మా బుజ్జి తోట ఛానల్లో కూడా పెట్టాను. చాలామందికి నచ్చింది ఈ పచ్చడే. ఈ పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు కొంచెం 5-6 కాయలతో కూడా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. చూసి మనం ఈ పెద్ద పెద్ద కొలతలు వేస్తాం కదండి, అదే గ్లాసులు కొలతలు వేసుకుంటే సరిపోతుంది. చక్కగా మీకు వివరంగా కూడా వివరించాను. ఈ ఉల్లి ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మా చిన్న అమ్మాయికి కానీ మా పెద్ద అమ్మాయికి కానీ ఎక్కువ ఏ పచ్చడి పెట్టినా పెట్టకపోయినా ఈ పచ్చడి పెడతాం. ఎందుకంటే ఉప్మాకి, బజ్జీకి, అన్నంలోకి, తర్వాత గారెల్లోకి చాలా బాగుంటుందండి. అది ఇంట్లో ఉంటే అవసరానికి ఇడ్లీకి కొంచెం పెరుగు కలిపేసుకుని వడ్డించేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం అయితే సర్దేద్దామండి. ఆ తర్వాత పచ్చళ్ళు చదురుదాం. ఈ కారం అండి మేము ఆవకాయ కేజీ వేస్తే అండి సన్న మిరపకాయలు కేజీ వేస్తామండి. అలా చేయటం వలనండి మంచి కలర్ వస్తుంది, ఘాటుతనం తక్కువగా ఉంటుంది. లేదంటే చాలా ఘాటు ఉంటుంది. అది అలవాటు మాకైతే సన్న మిరపకాయలు వేసుకోవటం అలవాటు లేదండి. ఎక్కువ ఆవకాయ మిరపకాయలే. అయితే సన్న మిరపకాయలు 300 ఉంటే ఇది 650 చేసి కొన్నామండి. ఇలా డబల్ రేట్ ఉంటుంది. మరి కారం రంగు కూడా అలానే ఉంటుందండి. చూసారు కదా ఎంత కలర్ ఉందో. కారం అయితే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. మనం ఇప్పుడు కారంలో పెట్టిన ఈ గరిట ఈ పచ్చడికి ఉపయోగపడుతుంది. అలానే మనీ మాటికి కడిగి చేతులు తడి చేసుకుండి కంటే మనం ఇలా చిన్న ప్లాన్తో చేసుకోవాలండి. తర్వాత అల్లంలో ముందు పెట్టాలి. ఎందుకంటే ఇది తడి లేని పచ్చడి అండి. అల్లం కానీ ఉల్లావకాయ కానీ తడి ఉంటుంది, అంటే చెమ్మ ఉంటుంది. అందుకు ముందుగా అల్లం వేసేసుకుందాము. ఆ తర్వాత ఉల్లావకాయ వేద్దాము, తర్వాత ఆవకాయ వేద్దాం. అన్నిటికంటే ఎక్కువ ఆవకాయకే తడి ఎక్కువ ఉంటుందండి. మనం మొక్కని ఎండబెట్టకుండా వేస్తాం కదా, అందుకని లాస్ట్ని వేద్దాము. నేను ఇక్కడ చిన్న కాట అయితే అమర్చుకున్నానండి. అసలు ఎంత పడుతుంది అన్నదే. కారం వేసేసానండి. మొత్తం కేజీ ఒకటి, కేజీన్నర ఒకటి వేసేసాను. మనం ఇప్పుడు పచ్చడి ఇవ్వండి. కేజీకి ఎంత వచ్చిందో చూడండి. అల్లం పచ్చడి కేజీకి ఎంత వచ్చింది. మనకైతే ఇది 2 కేజీలు పచ్చడి అయితే పడుతుంది. మా అమ్మాయికి అల్లం పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే మనం టిఫిన్లు చేసుకున్నప్పుడు అల్లం పచ్చడిని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఏం వేసుకున్నా సరే అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. నేను చేసిన పచ్చళ్ళలో సగం తనకు పెడుతున్నానండి. తూకం లెక్క అయితే కాదు, 2 కేజీల దగ్గరికి వచ్చింది అంతే. ఇది మనకే అప్పుడప్పుడు వేడివేడి అన్నంలో ఇలాంటి అల్లం పచ్చడి వేసుకొని తింటే అండి మంచి బాగుంటుంది. కానీ మంచి వేడి కూడా చేస్తుంది. ఇది దగ్గర 2 కేజీల పచ్చడి ఉందండి. ఈ పచ్చడి కూడానండి చాలా ఖరీదైంది. ఎందుకు అంటే దీంట్లో వేసేవన్నీ కూడా మనం ఆర్గానిక్గా సొంతంగా ఆడించుకుని మరీ వేసామండి. చాలా బాగుంది. కానీ చాలా శ్రమ ఎక్కువండి. రోజంతా కూడా ఈ పచ్చడితోటే మనకే రోజు గడిచిపోతుంది. ఇప్పుడు ఉల్లి ఆవకాయ ఎడుతున్నా. మనకండి అమెరికా పంపించడం గురించి నేను ఆ పచ్చళ్ళలో నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు కానండి. ఫ్రిడ్జ్లో పెడితే అండి కలర్ మారకుండా ఉంటుందండి. కానీ ఎప్పుడు వెళ్తాయో తెలియదు కదా. మనం ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఈ ఫ్రిడ్జ్లో తీసాక వారం రోజులు ఇవి బయట ఉంటాయి కదండి, పాడైపోయే అవకాశం ఉంది. అందుకే ఫ్రిడ్జ్లోంచి నేను ఇప్పుడు సర్దేశాక మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతానండి. అక్కడికి వెళ్ళాక అమ్మాయి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది.
అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టే పనే ఉందిలేండి, ఎముకలు కొరికేసే చలిలోనే ఇల్లంతా కూడా రూమ్ టెంపరేచర్ ఉంటుంది. అక్కడికి అన్నీ వెళ్ళొచ్చండి, కానీ నూనె మాత్రం వెళ్ళటానికి లేదు. మనమైతే తక్కువ తిన్నామా చెప్పండి, మనకున్న ఐడియాలు మనకు ఉంటాయి. మనం ఏం చేద్దాము అంటే ఈ నూనె అండి మనం కవర్లో పచ్చళ్ళలో వేసేసి ప్యాక్ అయితే చేసేద్దామండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు కొనుక్కుని ఈ పచ్చళ్ళకి నూనె వేసుకునే కంటే మనమే ఈ పచ్చళ్ళకి నూనె అయితే వేసేద్దాం. మనం ఏ డబ్బాలో వేసుకున్నా నింపుగా నూనె అయితే ఉండాలండి. ఏ పచ్చడికి పాడవకుండా ఉండాలంటే మనం ఇలా పైన తేలుతూ ఉండాలి. ఇలా ఉంటేనే ఈ పచ్చడి ఎన్నాళ్ళన్నా పాడవకుండా ఉంటుంది. మనకి చుట్టూ కూడా ఏది పచ్చడి పైకి కనపడకుండా క్లాత్తో తుడిచేసుకోవాలండి. నూనె మీద తేట మాత్రమే మనకు కనిపించాలి. లేదు అంటే చిన్న పచ్చడి ఇలా ఉన్నా కూడా బూసొచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అందుకే క్లాత్తో ఇలా పొడిగుడ్డతో ఇలా తుడిచేసుకుని నూనె తేలేటట్టు చూసుకుంటాం. ఇది అందరికీ తెలుసు అనుకోండి. అయితేనో మా చెల్లెళ్ళు కూతుళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళందరికీ తెలుస్తుందని చెప్తున్నాను. సరేనా అండి, ఈ ఆవకాయని కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం ఆవకాయ వేస్తున్నా. మన ఆంధ్రులు ఆవకాయ అంటే ఇదే కదండి. నిజంగానండి ఆవకాయ పచ్చడటండి కుబేరుడికి చాలా ఇష్టమట. ప్రతి ఇంట్లోని ఆవకాయ ఉంటేనట్టండి ఆ ఇంట్లో దేనికి ఇబ్బంది ఉండదట. ఇది మా పెద్దలు చెప్పిన మాట అండి, నాదైతే కాదు. ఎంత కుదిరితే అంత ఆవకాయ పచ్చడి పెట్టుకుని వచ్చే బంధువులకి అందరికీ కాస్త అమ్మ ఆవకాయ పచ్చడి పట్టుకెళ్ళి తల్లి అని ఇస్తూ ఉంటారు మాకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వారు ఆవకాయ పచ్చడి ఎవరైనా ఇస్తే తెచ్చుకునేవాళ్ళం. ఇలా మనకి అత్త పెట్టిన ఆవకాయ బాగుంటుంది, అమ్మమ్మ పెట్టిన ఆవకాయ బాగుంటుంది. అలా ఇంట్లో అత్తవారు పెట్టుకున్నా సరే ఇలా తెచ్చుకుని తినటం. మా గోదావరి ప్రాంతం అంతా కూడా ఎవరన్నా అతిథులు వస్తే ముందు పచ్చళ్ళే ఇస్తామండి. పచ్చళ్ళలో నెయ్యి, గేదెలు ఆవులు ఉన్నవాళ్ళు ఉంటారు కదండి, మా నాయనమ్మ ఇంటికి వెళ్ళి నెయ్యి తెచ్చుకోవాలి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళి నెయ్యి తెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు మా వాళ్ళు. ఇలా ఆవకాయ ఎంతో కొంత మీరు పెట్టి నలుగురికి, మీ బంధువులకి, ఎవరికో దాన ధర్మం చేయొద్దండి, బంధువులకి చక్కగా ఇలా కాస్తంత ఇవ్వండి. కుబేరుడికి ఇష్టమైన ఆవకాయ పచ్చడి మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను, మా పిల్లలకే మా చెల్లెలకి. మీకు తెలిసిన వారు ఉంటే ఇది కూడా విచిత్రమా అని అనకండి. మా పిల్లలకి మరి నేను అమ్మగా చెప్పాలి కదా, ఇది మా పిల్లలు కూడా నేర్చుకుంటారని చెప్తున్నాను. సందర్భం వచ్చినప్పుడే కదండి మాట్లాడుకుంటాము. నిజంగా మనం చెప్పినా ఆలకించరు కూడానండి, ఇలా చెప్పినప్పుడే కొంచెం అర్థమవుతుంది. ఈ ఆవకాయ ప్రత్యేకంగా నేను శనగ నూనె వేసే పెట్టాను. అన్ని పచ్చళ్ళలో వేరుశనగ నూనె వేసానండి. మనం నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు, నువ్వులు కొమ్మలేక ఇలా వేస్తున్నాను నేను. చాలామంది పచ్చడి ఆడించారు కదమ్మా నూనె అంటున్నారు. కొంటే ఎంతో తెలుసండి, 170 రూపాయలు ప్యాకెట్. ఆడిస్తే ఎంత అయిందో తెలుసండి, 310 రూపాయలు అయిందండి నాకు కేజీ. అయితే మనకి ఎలాగిస్తారండి, మనకు అంత తక్కువ రేటు కానీ కల్తీ కలపకపోతేనే. అదండి, అలా ఆలోచించి మన ఇంట్లో మట్టికన్నా మనం ఇలా ఆడించుకొని పచ్చళ్ళు అయితే పెట్టుకుందాము. చెయ్యి పెట్టకపోతే మంచిదండి, చేత్తో ఊరుతున్నాను కానీ ఊర్చకూడదు. నేను ఆవకాయ పచ్చడి మాత్రం కొంత ఎక్కువే పెడుతున్నానండి. ఎందుకంటే మన ఆంధ్రులు ఆవకాయ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఇష్టమే కదా, నలుగురు వేసుకుంటారు. ఇక మనం ఇవి ప్యాక్ చేసేసి డబుల్ ప్యాకింగ్ చేసేస్తామేనండి, ఇంతే. అలానే మా అమ్మాయి చారు పొడిని చేశానండి. అప్పుడప్పుడు మిరియాల పాలు తాగుతూ ఉంటుంది, కొన్ని మిరియాలు అయితే ప్యాక్ చేశా. వీటిని మన పెరట్లో ఉన్నాయి కదండి చెంకు పువ్వులండి, ముద్ద చెంకు పువ్వులు. వీటిని కోసి నేను నీడని ఎండబెట్టి ఇలా భద్రపరిచి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక 10 నిమిషాల ముందు 4 పువ్వుల్ని నీటిలో వేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత మనం టీ కాసుకుంటే చాలా బాగా టీ అయితే అవుతుందండి.
మా అమ్మాయి అయితే ఈ టీ తాగుతుంది, అందుకే నేను ఇన్ని పువ్వులను అయితే జాగ్రత్త చేశాను. వీటిని పంపిద్దాము. అయితే ఇంకా చాలా పువ్వులు అవునండి, నేనే ఎండబెట్టడం, వాటిని హఠాత్తుగా వర్షం రావటం, అవి తడిసిపోవటం, ఇలా చాలా పువ్వులు అయితే వేస్ట్ అయితే అయిపోయినాయి. మిరియాలు ఈ టీకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవి పంపిద్దాం. ఇవన్నీ చేయటం ఒక ఎత్తు అండి, ఇక్కడ నుంచి శుభ్రం చేయటం మరో ఎత్తు. వీటికి కూడానండి చూశారు కదండి, అల్లం పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఈ సంవత్సరం బాగా కుదిరింది, ప్రతి సంవత్సరం బాగానే కుదురుతుంది అనుకోండి. కేజీన్నర పైన, ఇది 2 కేజీల దగ్గర ఉందండి అల్లం పచ్చడి. అంటే మీకు కేజీకి ఎంత వస్తుందన్న లెక్క మీకు చెప్తున్నాను. ఇది 2 కేజీలు ఉంది. ఆవకాయ పట్టుకుంటే జారిపోతుంది. ఇది కూడా దగ్గర 2 కేజీలు ఉంది. మనం ప్రతి కవర్ కూడా డబల్ ప్యాక్ అయితే చేసుకోవాలండి. ఏమన్నా కారుతుందా ఏంటో చూసుకోవాలి, లేదంటే అక్కడికి వెళ్ళేదానికి అన్నీ కలిసిపోతాయి. అలానే కారం కూడానండి మనం కవర్ ఉంటే పెడతాను, లేదంటే అలా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా నేను ప్రతిదీ కూడా కవర్ చేసేస్తాను, తర్వాత చేస్తానండి. చూశారు కదా, ఇదేనండి మా అమ్మాయికి అమెరికా పంపించే సారీ. తొందరలోనే నేను కూడా ఇలాంటి సారీ పెట్టాలి తనకి పెళ్లి చేసి అని నేను అనుకుంటున్నానండి. తొందరగా ఉద్యోగం వచ్చేస్తే అది కూడా జరిగిపోతుంది. మీరందరూ దీవించండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అలాగుందా మీ అభిప్రాయం తెలియజేయండి. గంట సింబల్ టచ్ చేయండి, నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ బాయ్.